ముందుగా శరత్ గారు సార్ ఏమంటారు హైడ్రా? సార్ ఒకటే ఏంటంటే ఆ హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి ఆర్డరు ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ సార్. ఇప్పుడు దేర్ ఆర్ 2 jurisdictions ఇన్ ది హైకోర్టు. నార్మల్గా ఏంటంటే కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అండ్ ఆర్టికల్ 215 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ క్వాసీ క్రిమినల్ ఇన్ నేచర్ అని మనకు సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది. అక్కడ కంటెంప్ట్ జరిగిందా లేదా, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను వైలేట్ చేశాడా లేదా వరకే నిర్ధారించే అధికారం హైకోర్టుకు ఉంది. ఒకవేళ అతను కనుక కోర్టు ఆదేశాలను ఇష్టపూర్వకంగానే అంటే డెలిబరేట్ గా వైలేట్ చేసినాడంటే అక్కడ 2,000 రూపాయల జరిమానా ప్రత్యక్ష జైలు శిక్ష వేసే అధికారం ఉంది. అంతకు మించి ఆ పరిధి దాటి ఈ ఆఫీసర్ను మార్చు, ఆఫీసర్ను పెట్టు, ఇజ్జయ్యి అజ్జయ్యి అనేటువంటి అధికారం హైకోర్టుకు లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇన్ టు ది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. హీ హెస్ ఎక్సీడెడ్ ది కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్. ఇట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ స్క్రూటినీ ఈవెన్ ఫర్ 1 minute. మీరు చూడండి, కావాలంటే మీకు రాసిస్తారు స్టాంప్ కాగితం మీద. ఈ రోజు పాస్ చేసిన ఆర్డరు కరెక్ట్ 5 నిమిషాలు నిలబడదు. సరే, మీకు రెండో విషయం ఏంటంటే మీరు అన్నమాట కరెక్ట్. ఏది హైడ్రా విషయంలో కూడా మనకి 3SS బిల్డింగ్ అని లో ఉండేది. దాని డిమాలిషన్ అప్పుడు ఒక 3 జడ్జిల ధర్మాసనం, ఎవరో PLN శర్మ, జస్టిస్ రాయకోటే, తర్వాత ఇంకొక జడ్జి, 3 కలిసి ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్పినారంటే సెలవుల రోజున పబ్లిక్ హాలిడేస్ రూపన డిమాలిషన్ చేయకూడదు అనేటువంటి సిద్ధాంతం మన హైకోర్టు నుంచి వచ్చిన తీర్పే. అది ఉమ్మడి హైకోర్టు నుంచి వచ్చింది, అదే అమలు జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైతే నాగార్జున కన్వెన్షన్ డిమాలిష్ చేసిన తర్వాత ఐ ఛాలెంజ్డ్ ఇట్, అంటే నేను దీన్ని ఇచ్చేసినాను, మీరు ఇట్లా చేయాల్సిన వీలు కాదు. తర్వాత రెండోది ఇంకో విషయం ఏంటంటే హైడ్రా రంగనాథ్ ని నేను పర్సనల్ గా నాకు తెలుసు, ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీడర్, హీ వాజ్ అవర్ SP ఇన్ నల్గొండ. ప్రణయ్ కేసుకు సంబంధించి మీరు విని ఉంటారు, పరువు హత్య కేసుల గురించి. పర్సనల్లీ ఐ నో ఈచ్ అదర్ ఫండమెంటలీ. అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కనుక మనం మాట్లాడాలంటే రంగనాథ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్, దాంట్లో డౌటే లేదు. కాకపోతే రంగనాథ్కి కళ్ళున్న కబోదులు, నోరున్న బదిరులు ఆయన తరఫున అక్కడ కోర్టులో రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ప్లస్ రెండు అంటే కోర్టు రిప్రజెంటేషన్ అంటే రంగనాథ్ తరఫున ఆర్గ్యూ చేసేవాడు ఎవడు కూడా సరైన విధానంలో రంగనాథ్ పాయింట్ ఆఫ్ వ్యూను ప్రొజెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ రంగనాథ్ వల్ల పొరపాటు జరిగితే ఆయనకు సరైన విధానంలో సలహా ఇవ్వట్లేదు. అయ్యా బాబు, మీరు ఇక్కడ చేయొద్దు సార్, ఇది ఇట్లా కాదు అని చెప్పేటువంటి ఫేస్లెస్ అంటే కొంత ఇది ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇంతకంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము TRS గవర్నమెంట్లో ఉన్నప్పుడు సోమేశ్వర్ కుమార్ మీద 300 కంటెంప్ట్ కేసు. రంగనాథ్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. తర్వాత అనీజీ లైస్ ది హెడ్ దట్ వేర్స్ ది క్రౌన్ అని అధికారంలో కానీ రాజకీయాల్లో కానీ నడిచే మనిషికి, పనిచేసే మనిషి మీద కొంత విమర్శలు ఉంటాయి, కొంత కాంట్రవర్షియల్ వ్యవహారాలు జరుగుతాయి. అయితే ఆనాడు సోమేష్ కుమార్ కు 300 కేసెస్ ఉన్నా కానీ 70% కేసులు కంటెంప్ట్ కోర్టు కేసులు వస్తే అవి నేనే ఎదుర్కొనేవాడిని. యాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా నన్నే పంపించేవాళ్ళు. చాలా జ్యూరిస్డిక్షన్స్ ని మేము ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. రెండోది, నేను ఒక విషయం మాత్రం నేను రంగనాథ్ గారికి మీ ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఎప్పుడైతే కోర్టులు కొన్ని విషయాలలో కొన్ని అంటే ప్రతిబంధకాలు పెట్టి కొన్ని పరిధులు గీస్తుందో ఆ పరిధులను మీరు దాటారు. మీరు ఈ అంటే మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ, ఏదంటే నేను ఏదో సాధిస్తాను, ప్రభుత్వం దృష్టిలో ఇది చేస్తా అనేది అది ఆ రకమైన ఆలోచన ఒక ఆఫీసర్కు సరిపడదు. ఆఫీసర్ ఎప్పుడు కూడా యూ షుడ్ పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్ విత్ ఇన్ ది బౌండ్స్ లేడ్ డౌన్ బై ద కోర్టును అనవసరంగా ప్రిక్ చేయకూడదు. రెండోది, ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఇవాళ మనం ఆలోచించాల్సిందంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా నాకు చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరు, నా దగ్గరికి హైడ్రా మీద కేసులు. సారీ మిమ్మల్ని ఇంట్రోడ్ చేస్తున్నందుకు